రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలోని గోరంటాల గ్రామ ఐకేపీ కొనుగోలు కేంద్రంను జిల్లా బీజేపీ అధ్యక్షులు రెడ్డబోయిన గోపి మండల అధ్యక్షుడు రమేష్తో కలిసి పరిశీలించారు. బాధిత రైతులు కలిసి వారితో మాట్లాడి పరిస్థితి తెలుసుకున్నారు. వారు మాట్లాడుతూ కురిసిన అకాల వర్షం కారణంగా కొనుగోలు కేంద్రాలలో వరి ధాన్యం కుప్పలు పూర్తిగా తడిశాయని తెలిపారు. కలెక్టర్ బాధ్యత తీసుకుని రైస్ మిల్లర్లతోటి మాట్లాడి మ్యాచర్ పట్టించుకోకుండా కొనుగోలు చేయాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల క్వింటాలకు 500 బోనస్ ఇస్తామని ఇప్పటివరకు ఇవ్వలేదన్నారు. మరియు రైతులకు పాలిథిన్ కవర్లు అందించాలని బీజేపీ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నామని తెలియజేశారు. ఇప్పుడు వాతావరణం పరిస్థితి కాదు. ఇప్పుడు రైతులు మమ్మల్ని ఏం చేయమంటారు? అకాల వర్షానికి రైతుల అన్నదాతలందరూ అహో రామచంద్ర అనే పరిస్థితి ఉంది. ఈరోజు ఈ తుఫాను వల్ల వర్షానికి గత 15 రోజులకి రైతులందరూ ఇక్కడ ఎండబోసి పెట్టిండ్రు. వడ్లనన్నింటినీ కొనుగోలు కేంద్రమేమో 11 తారీఖు ప్రారంభించారు. ఇప్పటి వరకు సుమారు 40 లారీల వడ్లు ఉంటే 2 లారీలు పోయినాయి. మిగతా వడ్లన్నీ ఎప్పుడు పోవాలి ఇక్కడికి అని చెప్పి ఈ రోజు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. మేము ఇక్కడ మ్యాచర్ కోసం తీసుకొని వస్తే 17కు తక్కువ వచ్చినా గానీ 17కు 18, 19 వచ్చినా గానీ మళ్ళీ వాపసు తీసుకొచ్చుకునే పరిస్థితి. ఈ రోజు మేము భారతీయ జనతా పార్టీలో ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఈ కాలానుగుణంగా ఈ తుఫాను బాధగా ఈసారి మ్యాచర్ ను పట్టించుకోకుండా దయచేసి రైతుల కోసం మ్యాచర్ ను పట్టించుకోకుండా తొందరగా మళ్లీ తుఫాను యొక్క వర్షం రాకముందుకే ఈ వడ్లను కొనుగోలు చేయాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. కలెక్టర్ గారు చొరవ తీసుకోవాలి. రైస్ మిల్లర్లు ఏ రకంగానైతే రైతుల పట్ల ఆడుకుంటున్నారు, ప్రభుత్వం ఏ రకంగానైతే రైతులను విస్మరించిందో అటువంటి పరిస్థితి పునరావృతం కాకుండా రైతులందరినీ కాపాడుకోవాల్సిన అవసరం అన్ని పార్టీల మీద ఉన్నది. ప్రభుత్వం ఆల్రెడీ రైతులను మోసం చేసింది. గత 2 సంవత్సరాలుగా ఏదైతే బోనస్ పైసలు ఇస్తానో అది ఇచ్చే పరిస్థితిలో లేదు. కనుక తప్పకుండా ఈ 2-3 రోజులల్లా అన్ని కొనుగోలు కేంద్రాలల్లో ఎన్నైతే వడ్లున్నాయో వాటి అన్నింటినీ కొనుగోలు చేయాలి. ఈ మ్యాచర్ ను పట్టించుకోకుండా ఈసారి తీసుకోవాలి. కాంట్రాక్ట్ ఎవరైతే లారీలకు తీసుకున్నారో వాళ్ళకి లారీలు అందుబాటులో లేనకుండా అయితే వీళ్ళని ఇబ్బంది పెడుతున్నారు. తప్పకుండా లోకల్లో ఉన్న వాహనాల ద్వారా కూడా ఈ వడ్లను తరలించాలని చెప్పి చెప్తున్నాం. గౌరవ కలెక్టర్ గారు రైస్ మిల్లర్లతో మాట్లాడాలి. మ్యాచర్లు సడలింపు చేయాలి. ఈ రైతులందరికీ న్యాయం జరిగే విధంగా, కనీసం పెట్టుబడి పైసలు వచ్చే విధంగా, లాగడ వచ్చే విధంగా ట్రాక్టర్లు ఉన్నాయి లోకల్లో. ఆ ట్రాక్టర్లతోటి కూడా తీసుకుపోయే విధంగా కలెక్టర్ గారు చొరవ తీసుకోవాలి. రైస్ మిల్లర్లు ఒక్కొక్క రైతును తీసుకొని మరి వాళ్ళు ఏ రకంగా సెటిల్ చేసుకుంటారని మ్యాచర్ని అడ్డం పెట్టి వారి జీవితాలతో ఆడుకుంటున్నారు.